హలో వ్యూవర్స్, ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం బయట. వాళ్ళకి అవతల వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళని బాగా లైక్ చేస్తూ ఉంటారు. ఇంకా తెలుగులో చెప్పాలంటే వాళ్ళకు పడిపోవాల్సిందే. సో ఎక్కువ అట్రాక్టివ్నెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. చాలా మంది ఎవరు చూసినా ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎక్కువగా మీరు చూసిన దానిలో ఏ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు? వాళ్ళని మీరు చూసిన అంటే ఇష్టపడ్డం అంటే ఒక బిజినెస్ మార్కెటింగ్ వ్యక్తి ఉంటాడు, ఇంకా ఎక్కడైనా ఒక అడ్వకేట్ కావచ్చు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి కావచ్చు, సినిమా హీరో కావచ్చు, వాళ్ళ మాటలకి పడిపోతుంటారు, అవుతుంటారు. అంతే కదా. అయితే ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్లలో ఉండొచ్చు అంటే ఎక్కువ శాతము ఈ 1కు సంబంధించిన వాళ్ళు ఉంటారు, 2కు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు, 2కు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అలాగే 5కు వాళ్ళు, మరియు 3 వాళ్ళు అంత అట్రాక్ట్ చేయలేరు, 9 వాళ్ళు ఉంటారు. ఎక్కువ శాతం వీళ్ళు పదవులు కానీ అన్నిట్లో బాగుంటారు. 8 వాళ్ళు కూడా ఉంటారు, బాగా అట్రాక్ట్ అవుతారు వీళ్ళకి. అంటే మాటల్లో చాలా దిట్టలు అన్నట్టు. మాటలు ఉంటున్నాయి కదా, ఇంకా ఇక్కడ ఇంప్రూవ్ చేసేస్తారు. అంటే ఎవరెవరు అంటే 1, 10, 19, 28 వాళ్ళు, నెక్స్ట్ 2, 11, 20, 29 వాళ్ళు, 5, 14, 23 వాళ్ళు, 9, 18, 27 వాళ్ళు. ఈ 27 వాళ్ళు అంత ఉండకపోవచ్చు, 18 వాళ్ళు ఉంటారు, 8, 17, 26 వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు మరి వీళ్ళు 8 సంబంధించిన వాళ్ళే కదా, మరి ఎందుకు ఉంటారు అని అనుకోవచ్చు. దాని పవర్ వేరు, దీని పవర్ వేరు. ఇక్కడ 1కు సంబంధించిన వాళ్ళు రాజు నంబర్స్, సూర్యుడి ప్రభావం వీళ్ళపైన ఉంటుంది కాబట్టి చాలా బాగా మాట్లాడగలుగుతారు, ఎదుటి వ్యక్తికి అర్థవంతంగా మాట్లాడగలుగుతారు, చాలా క్లారిటీగా మాట్లాడగలుగుతారు. కాబట్టి అవతల వ్యక్తి అట్రాక్ట్ అవుతాడు. మోటివేషన్, వీళ్ళు బిజినెస్లో ఉన్నా, బిజినెస్ నడిపిస్తున్నా, వీళ్ళు మెయిన్గా మేనేజర్స్గా, మేనేజింగ్ డైరెక్టర్స్గా, ఒక కంపెనీ హెడ్స్గా, ఒక సిఇఓస్గా అన్ని రకాలుగా ఉంటారు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు. మెయిన్ ఇది 1, 10, 19, 28 వీళ్ళు ఉంటారు. ఈ మేనేజింగ్ పవర్స్ చాలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీ కావచ్చు, వీళ్ళకి ఈ పవర్స్ ఏంటంటే రాజు యొక్క నంబర్స్. ఇక్కడ కొంతమంది మనకు ఉన్నారు. 28 గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది 28. మరియు చాలామంది ఈ 10లో మన రతన్ టాటా గారు ఉన్నారు, ఇంకా ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారు, ఎలాన్ మస్క్ ఉన్నారు, బిల్ గేట్స్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఇది ఉన్నారు. 19 వచ్చేసి మన రాహుల్ గాంధీ గారిది ఉంది. బాగా ఈ మధ్యకాలం ఆయన ప్రధానమంత్రి పోటీలో ఉన్నారు. ఇట్లా ఉంది. ఇట్లా చాలామంది ఈ 1 పవర్ అనేది ఉంటుంది. అలాగే 2కు సంబంధించిన వారు సెప్టెంబర్ 2 మనకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చాలా మాటలతో కావచ్చు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మంచి హీరో, మంచి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, ఇదంతా కూడా అట్రాక్ట్. అంటే వాళ్ళు చంద్రుడు అంటే మంచి ప్రేమ గల వ్యక్తులు, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు పొత్తు కుదరడానికి కారణము చంద్రబాబు నాయుడు గారిది, ఈయనది సెప్టెంబర్ 2 అయితే ఆయనది April 2, 20. అట్లా ఆ అట్రాక్టింగ్ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరికి ఆ యొక్క కుదిరింది అట్లా బాగుంటుంది. వాళ్ళకు కూడా ప్రేమతత్వంతో అందరికీ అర్థవంతంగా ఉంటుంది వీళ్ళ యొక్క మాటలు, కాబట్టి అట్రాక్ట్ చేస్తారు. అందుకనే ఈ 2కు సంబంధించిన వాళ్ళు కూడా చేస్తారు. అలాగే 5కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఉంటారు, ఇంకా బిఆర్ అంబేద్కర్ కావచ్చు, చాలామంది ఉన్నారు. 14లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కావచ్చు, చెగువీరా అని ఉన్నాడు, ఇంకా హిట్లర్ కూడా ఉందని విన్నా, సరిగ్గా ఐడియా లేదు నాకు. ఈ 14 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయని. అంటే ఇంత 5లో వాళ్ళు కూడా చాలా అట్రాక్షన్ చేస్తారు, ఇది కూడా చేస్తుంది. అలాగే 9 నంబర్ వాళ్ళు కూడా చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకి ఆవేశంతో పాటు విఘ్నత కూడా ఉంటుంది. కుజుడు అన్ని రకాల పవర్ని ఇస్తాడు, డబ్బునిస్తాడు, ఆస్తుల్ని ఇస్తాడు, అన్ని ఇస్తాడు.
9 వాళ్ళకి, అలాగే 18 వాళ్ళకి కూడా ఇస్తాడు. ఎందుకంటే రాజు యొక్క గుణం ఉంటుంది, కష్టపడే 8 తత్వం ఉంటుంది, 2 తత్వాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇతనికి కూడా మంచి పవర్ ఉంటుంది 18 వాళ్ళకి. 8 వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు మన తెలుగు వాళ్ళని కూడా చూసాం. రాజశేఖర రెడ్డిని చూసాము, అలాగే రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం తెలంగాణ సీఎం అని. తర్వాత 17 కేసీఆర్ గారిని చూసాము, అలాగే 17 ప్రధానమంత్రి మన మోడీ గారిని చూసాము. వీళ్ళందరికీ కూడా ఈ పవర్స్, అట్రాక్షన్ పవర్ అనేది ఉంది కాబట్టి వీళ్ళు ఈ పవర్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నారు, మరి నేనెందుకు కాలేదని మీరు అందరూ అనుకోవచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నారు కానీ కావాలంటే అవ్వచ్చు. వీళ్ళు కావాలనుకున్నారు కాబట్టి వీళ్ళు ఈ పదవులకు వచ్చారు. విల్ పవర్. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని హీరోగానే చూసాం మనం, కానీ ఆయన పొలిటికల్కి రావాలి, జనాల్ని ఇట్లా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన వచ్చి సక్సెస్ అయ్యి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్లా మనం కూడా కావాలని మనం వస్తే అయిపోతుంది. ఇప్పుడు 28 నా డేట్ ఆఫ్ బర్త్, నేను ఒక మేనేజర్గా చేశాను, ఒక ఎగ్జిక్యూటివ్గా చేశాను, అన్ని రకాలుగా ఎదుగుతూ నా సమయాన్ని బట్టి నేను ఎట్లెట్లా రావాలి, నా కంపెనీకి నేను సీఈఓగా ఉన్నాను, చైర్మన్గా ఉన్నాను, నాకు ఇన్న బిజినెస్లలో కూడా నేనున్నాను. ఇప్పుడు నంబర్ 1 పొజిషన్లో నా బిజినెస్లు అన్నీ నడుస్తున్నాయి. ఎందుకున్నామంటే ఈ 28 డేట్ ఆఫ్ బర్తే నేను అనుకుంటున్నా. అంటే నాకు ఇట్లా నేను ఇది తప్పని, అంటే ఇలాగే చేయాలి, నేను ఒక కంపెనీ పెట్టాలి, కొంతమంది నా దగ్గర ఎంప్లాయీస్గా వాళ్ళకు మంచి జీవనోభివృద్ధి ఇవ్వాలి, ఇవన్నీ నాకున్న గుణాలు అవి. అట్లా వాళ్ళు అది చేయాలనుకున్నారు కాబట్టి అట్లా వెళ్ళారు. మీరు కూడా ఎవరైనా ఉంటే మార్చలేము, ఇందులో లేని నెంబర్స్, మరి వాళ్ళకి ఏంటి రెమెడీస్ ఏంటంటే మంచి మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు, మంచి పేరు పెట్టుకోవచ్చు. కొంతమంది ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా ఆశ ఉంటుంది, నేను ఇట్లా కావాలి అట్లా కావాలనే ఉద్దేశం. మార్పులు చేసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. 100% ఏది ఎదగాలన్నా ఎలా చేయాలన్నా నేను చేసి ఎగ్గలను, దాంట్లో ఇబ్బంది లేదు. ఎక్కువ ఎవరు అట్రాక్టివ్ పీపుల్ ఏ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటారో, సో ఏంటి ఎక్కువ లైక్డ్ పర్సన్స్ ఏ డేట్స్ లో ఉంటారో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.